రైట్, నమస్తే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద మాట్లాడదాం. మనతో పాటు బక్కత్ జడ్సన్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బాబు. బాగున్నారా? ఏంది ముఖ్యమంత్రి డైరెక్ట్ చలాన్ల మీద మాట్లాడుతుండే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఆ చలాన్లు ఇక ఎవరైనా రిజిస్ట్రేషన్ టైంలోనే అకౌంట్లు లింక్ చేయండి, చలాన్ పడ్డదంటే అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోవాలని చెప్తా ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గతంలో కూడా అధికారం లేనప్పుడు ఇదే చలాన్ల మీద ఏదో తాగో తడిపో పోరలు ఏదో సరదాకు తీసుకుంటారు కానీ వాళ్ళ మీద చలాన్లు వసూలు చేయొద్దని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నారు అన్న దీని మీద? ఇప్పుడు ఇది చట్ట వ్యతిరేకం కిందికి వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందికి వస్తుంది. నేను దాని మీద చూస్తున్నా, కేసీఆర్లో పెట్టాను. నీకు ఎందుకు చెప్తాను, ఇప్పుడు ఫైన్ అనేది మామూలుగా ఒక టోకెన్ పనిష్మెంట్. అది ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళకు టైంకు పోనప్పుడు టైంకు రావాలని టీచరు ఈసారి నువ్వు స్కూల్కు లేట్ వస్తే 10 పైసలు ఫైన్ అనేది. ఆ ఫైన్ కూడా కొంత టైంలో రోజు 2 రోజులుగా 3 రోజులుగా పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు పేరెంట్స్కి ఇచ్చేస్తారు. అది ఫైన్ అనేది ఒక క్రమశిక్షణకు, ఒక భయం పెట్టడానికి, నేను తప్పు చేసిన అనేది పెట్టడానికి అది టోకెన్. అది కానీ ముఖ్యమంత్రి యొక్క ఆవేశం, ఆక్రందన, ఆవేదన చూస్తూ ఉంటే డబ్బులు మీరు బాగా వసూలు చేయండి, ఇదేనా మీ డ్యూటీ చేసేది, పోయి ఇండ్లకి వెళ్ళి గుంజుకరా అంటే, ఫోటోలు తీయండి, ₹1 కూడా తక్కువ చేయ, సింక్రనైజ్ చేసేది తప్ప ఇది బ్రదర్. అన్నిటికంటే మనకు అంటే మనము ఈ ఫైన్ల చుట్టూ మన వీడి చుట్టూ తిరుగుతున్నాం కానీ ఫైన్ల వెనక ఏదో పెద్ద స్కామ్ జరుగుతుందని నాకు పెద్ద అనుమానం. వీళ్ళ అటెన్షన్ మొత్తం ఇప్పుడు డైవర్షన్లో పెట్టేసి మీకు అన్నీ మీరు ఈ మధ్యలో చిన్న చిన్న వాటిపైనే మీడియా ఫుల్ ఎంగేజ్గా ఉంటుంది. అవును, ఎక్కడనో ఫ్యూచర్ సిటీ లాంటిది ఒక లక్షల కోట్ల స్కామ్ ఎక్కడనో జరుగుతున్నట్టు నాకు అనుమానం. అంటే చలాన్ల వెనక దీని చలాన్ల ముందు మనం ఉంటున్నాం, చలాన్ల పైన మనము ఎంగేజ్ అవుతున్నాం. దీని వెనుక ఏదో స్కామ్ జరుగుతున్నాయి. 2 రోజులకి వెళ్ళి అదే చూస్తున్నాయి, ఏమేమి జీవోలు వచ్చినాయి, ఎక్కడ ఏం నడుస్తుంది, ఏదో పెద్ద స్కామ్ నడుస్తుందని నాకు అనుమానం. ఎందుకంటే ఇప్పుడు 2 జర్నలిస్టుల అరెస్టులు ఇవన్నీ చూస్తే వాస్తవానికి చలాన్ల పైన ముఖ్యమంత్రి అంత గట్టి ఏ ముఖ్యమంత్రి అదే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చలాన్లు అనేది ఈ విధంగా కట్ చేయాలి, బ్యాంకులలో సింక్రనైజ్ చేయాలి, అకౌంట్ సింక్రనైజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటి ఇది అనుకుంటే అది చట్ట వ్యతిరేకం. ఇంకోటి మనం కామన్ మ్యాన్, సరే మనం దీని మీద కొంచెం అటాచ్ అయి ఉన్నా. ఈరోజు ఎక్కువ ఫైన్లు కాడుతున్నది బెంజ్ కార్లు బలిసిన వాళ్ళు కాదబ్బా. చిరంజీవి, నాగార్జున అసంటోనికి నువ్వు రోజుకి 5,000 ఫైన్ వేసినా పెద్ద ఫరక్ పడదు. రేవంత్ రెడ్డి అసంటోనికి, రేవంత్ రెడ్డి మీద 19,000 ఫైన్ ఉండే, నేనే కట్టిపించిన. గతంలో కూడా చెప్పారు, నేనే కట్టిపించిన. కట్టిండు కట్టకుంటే భిక్షాటన చేసి సెప్టెంబర్ 1వ తారీఖు పోయిన సంవత్సరం పబ్లిక్ గార్డెన్ దగ్గర బిచ్చపోల దగ్గరనే, అంటే వాళ్ళు బిచ్చం పెట్టి ఏమవుతారు, నేనే వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చి ₹5 రేవంత్కి వేస్తే ₹5 నీకని చెప్పి ఇచ్చి వేయించిన డబ్బులలో అర్థమవుతా వేయించి మనీ ఆర్డర్ చేసిన. సరే, ఇది ఒక లెక్క కట్టిన. అయితే ఈ కామన్ మ్యాన్ అన్నటోనికి ఇవాళ నీవు లాంగ్ యూటర్న్స్ అంటే మినిమం 1 పాయింట్ పెట్రోల్ పోతుంది, 10 పాయింట్లకు లీటరు, 1 పాయింట్ పోతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేంద్రము రాష్ట్రం 2 కలిపి ₹50 దోసుకుంటుండ్రు పెట్రోల్ పైన ట్యాక్స్లు వేసి, 2 కలిసి. మరి నువ్వు వచ్చినావు కదా, మరి నీ జిఎస్టీ నాకు వద్దుపో, నా వ్యాట్ వద్దుపో, ఏమొద్దుపో, ఇది పబ్లిక్ నేను త్యాగం చేస్తున్నా అని నువ్వు ₹5 చేసేది ఉంటే ₹30 తీసుకుంటున్నావు కదా, ₹5 తీసేది ఉంటే నిన్ను చూసి నరేంద్ర మోదీ కూడా సిగ్గు వచ్చి ఆయన కూడా ₹5 తీసుకునేటవాడు కావచ్చు. కానీ నువ్వు ₹30 నీ బరాబర్ వసూలు చేస్తావు, నీ వ్యాట్, నీ ట్యాక్స్ ఇంత కాస్ట్లీ ఉంది కదా, నాకు ₹1 పాయింట్ మిగులుతుంది కదా అని లాంగ్ యూటర్న్ వాడు ఏం చేస్తారంటే సర్వీస్ రోడ్లో పోయి లేకుంటే పక్క గల్లీలలో పోయి ఒక 50 మీటర్లు డివియేషన్ చేసి యూటర్న్లోకి వెళ్ళిపోతాడు. ఆడ రెడీగా ఉండి ఫోటోగ్రాఫరు ఇది ఉంటుంది. ఇదివరకు దాడి దోపిడి దొంగలు అనేది ఉండేది రోడ్లపైన, ఊర్లలో పోతుంది. అవునవును, వాళ్ళు పోయేటప్పుడు ఏం చేసేదంటే ఒక 10-20 కుటుంబాలు ఒకటేసారి అయ్యి నడుచుకుంటూ పోయేది భద్రత కోసం.
ఇప్పుడు పాపం మన పోలీసు వాళ్ళని ఏం చేసిందంటే దాడిదప్పుల సందులలో దాచుకుంటారు, గొంతులలో దాచుకుంటారు. ఎక్కడికి వెళ్ళి కెమెరా పెట్టి పోడతాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళి వచ్చి బండి మీద బండి తాళం గుంజుకుంటాడో తెలియదు. అట్లా చెట్ల సాటుకు నిలబడి చెట్లల్లో కూర్చొని అన్న మొత్తానికి దొంగ లెక్కన తయారయ్యారు భార్య భర్తలు ట్రాఫిక్ వాళ్ళు. ఇప్పుడు బ్రదర్ ఐమాక్స్కి వెళ్ళి ఇట్లా వస్తుంటది. నేను తెల్లాలేస్తే 2 వీలర్ మీద తిరుగుతా కాబట్టి ఇలా కథలు చూస్తే ఎప్పుడు పోలీసు వాళ్ళు నేను 1000% తప్పే పట్ట. టార్గెట్ ఇచ్చిన వాళ్ళకి చిట్టి ఫండ్ వాళ్ళకి టార్గెట్ ఇచ్చినట్టు. అవునవును. ఐమాక్స్కి వెళ్ళి ఇట్లా తీసుకొని ఈ గల్లీలోకి వెళ్తారు. అబ్బా ఇట్లా వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు ముందు పాప ఉన్నది, ఇట్లా పోతారు. ఇట్లా పోయి ఇట్లకెళ్ళి లెఫ్ట్ తిరిగానే అక్కడ పుచ్చపండు అమ్ముతారు, మింటి కాంపౌండ్. అట్లకెళ్ళి రైడ్ ఈడ పెడతారు. స్పాట్ నీకు ట్రాఫిక్ ఉందా, నీకు ఏముంది, నీకు దేనికోసం పెట్టినావు ఇక్కడ, నువ్వు చెక్ పాయింట్ అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ దిగే కాడ పెడతారు, ఇక్కడ ఆర్టిస్ట్ చౌరస్తాలో పెడతారు, అక్కడ హ్యాబిట్స్ కాడ పెడతారు, సెంటర్ పాయింట్లలో పెడతారు. మీ ఉద్దేశం ఏంది అంటే వీళ్ళకి బ్రదర్ నాది సఫర్ అని ఒక సొసైటీ ఉంది, యాక్సిడెంట్ ప్రివెన్షన్ సొసైటీ అని నాది ఉన్నది. నేను యాక్టివ్గా అందులో కూడా యాక్టివ్గా పనిచేస్తా. ఎక్కువ ఉత్తరాలు నడుస్తూ ఉంటాయి దానిపైన. అయితే ఇంతమంది మీరు అవన్నీ ఇంత పెట్టి ఒక యజ్ఞం లెక్క చేపట్టి వాళ్ళని పోయేటోళ్ళు నాపి రోడ్ల మధ్య కొంతమైతే ఇక్కడ ఏడైతే ఈ సంగీత్ ఖాన్ అయితే రోడ్డు మధ్యలో పోతారు. పాపం ఆడ సీఏ ఇంకా సిన్సియర్ అబ్బా, అంటే గవర్నమెంట్కి ₹1 ఎక్కువ సంపాదించాలని బండి స్పీడ్గా పోయేటి రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతుండబ్బా. అవును, ఈ సైడ్లో కాదు, రోడ్లకి వెళ్ళి ఇక్కడికి ఉరుకుతూ పాపం గుద్ది ఆయన ఏమైనా యాక్సిడెంట్లో ఏమైనా చస్తే పీకులాట కదా. అయినా కానీ వెళ్ళిపోయి అక్కడ పోయి కార్ కడ్డం వాళ్ళ కార్ ఆపి ఆపి అంటే మరి ఓవర్ సిన్సియర్ ఉన్నారు. అంటే ఎటు పోయి గవర్నమెంట్ ఖజానా ఎట్లా నింపాలి అనేది పెట్టుకున్నారు. ఇది 101% తప్పిది. నీకు అదొక టోకెన్ పనిష్మెంట్ లెక్క ఉండాలి, ఒక భయం లెక్క ఉండాలి. 40 km/h స్పీడ్ బైక్ ద్వారా హెల్మెట్ అనేది లేకుండా కొన్ని ప్రభుత్వాలు హెల్మెట్ కంపల్సరీ అంటుంది, కొంతమంది అవసరం లేదంటుంది. హైవేల మీద స్పీడ్లో పోయే దగ్గర నీకు ఇది స్పీడ్ కంట్రోల్ అనేది ఒకటి చూడాలి, ఇంపార్టెంట్. ఈ సైలెన్సర్లకు పెద్ద పెడతారు కదా, అవి ట్రిపుల్ రైడింగ్ అట్లా కొన్ని మీరు చూసి టోకెన్ పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఈరోజు మిడిల్ క్లాస్ వాడిని బ్రదర్ ప్రతిదీ ఇలా టార్గెటెడ్ అంట్రెస్ట్గా ఉన్నది ఎవడంటే మిడిల్ క్లాసే. ఈ మధ్య గల్లీలలో కూడా వస్తున్నారు. ఇంకా అది మా ఇంటి ముందు వస్తారు కదా ఇక్కడ. ఇది కాదు ఇప్పుడు నెక్స్ట్ ప్రమాదం చెప్తే నా కథ చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి ఆలోచించేటప్పుడు నేను ఆధారం పెట్టుకోను. ఎందుకంటే ఆయన ఆన్లైన్లో కొడితే 89 కేసులు ఏమో వెళ్తాయి, క్రిమినల్ చరిత్రలో 420 కేసులు కూడా ఉన్నాయి. నాకు డౌట్ ఏమొస్తుందంటే ఈ పోలీసు వాళ్ళు నెక్స్ట్ నో పార్కింగ్ బోర్డులు ఇస్తారబ్బా, ఇచ్చి ఏదైనా పెండిలు అవుతున్నా దవాఖాన కాడ ఎగ్జిబిషన్ల కాడ ఎక్కడ బాగా రద్దీ ఉంటే ఆడ తీసుకపోయి బోర్డులు పెట్టాలి. ఇక లక్షలు వస్తాయి కదా సందులలో తిరిగే బదులు అందరూ ఒక్కనే కూడతారు. నెక్స్ట్ ఆ పని చేస్తాడు. ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ కాడ రోడ్ పైన మొత్తం బండ్లే ఉంటాయి. వాడికి ఎక్కడ పర్మిషన్ రోడ్ల పైన ఎట్లా పెట్టడానికి ఇస్తున్నావు పర్మిషన్? రోడ్ సెంటర్లో ఎట్లా పెట్టుకున్నావు? మామూలు తీసుకొని ఇస్తుంది, అది అగేన్స్ట్ ద రూల్. అది మామూలు తీసుకుంటున్నారు అబ్బా. దానికి రేవంత్ రెడ్డి గారు చెప్పని ఎట్లా తీసుకుంటారు? ఆ సొసైటీ అనేది తప్పు, అది నడిచేదే ఎగ్జిబిషన్ సొసైటీ బిగ్ ఫ్రాడ్. అలా ఆడిటింగ్ లేదేం లేదు. ఆడిటింగ్ చేస్తే మస్తు మంది జరుపుకుపోతారు. ఆడిటింగ్ చేయరు, పెద్ద తలకాయలు అందులో ఉంటాయి. ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా పెట్టుకుంటారు, ఏ ఫైనాన్స్ మినిస్టర్ అయినా. లేకుంటే ఒక మంత్రిని చైర్మన్గా పెట్టుకొని ఇక వాళ్ళు లంగ కథలు అన్నీ వాడుతూ ఉంటారు. ఎట్లా పర్మిషన్ ఎట్టిచ్చింది ఆ పార్కింగ్, ఎగ్జిబిషన్ సొసైటీ పార్కింగ్? ఆ బండ్లు ఎట్లున్నాయి అంటే దీనికి మీరు మినాయింపు ఎట్లా ఇస్తారు? రూల్ అంటే రూల్ ఎప్పుడు ఒకటే రూల్ ఉండాలి. ఎగ్జిబిషన్ కాబట్టి రోడ్ల పైన పెట్టుకోవచ్చు, మందిళ్ళల్లో పెట్టుకోవచ్చు, గాంధీ భవన్లో పార్కింగ్ పెట్టుకున్నారు ఓకే. కానీ రోడ్ పైన ఎట్లా పెడుతున్నావు నువ్వు? ఇదంతా లీగల్. అంటే వాళ్ళకు అనుకూలంగా రూల్ అనేది వాళ్ళకు అనుకూలంగా మారుకుంటుంది. ఇది 100% ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇది డబ్బును ధ్యేయంగా పెట్టుకొని తీసుకోవడం అనేది చాలా తప్పిది. దీనిలో మీరు కామన్ మ్యాన్ గురించి లాంగ్ యూటర్న్స్ తగ్గియాలి. ట్రాఫిక్ డ్యూటీ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయకుండా పొద్దు మాపు ఈరోజు ఫోటోగ్రాఫర్ లెక్క నీకు వస్తుంది తెలుసా? ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరని అంటే పిసి శ్రీరామ్, మణిరత్నం సినిమాలో తీస్తారు. ఇవాళ ఆయన ఎప్పుడో ఎగరగొట్టేసారు మన తెలంగాణ పోలీసు వాళ్ళు. జోగాలప్ప రన్నింగ్లో ఊరికే బండి నంబర్ గింతనే ఉంటాయి, నంబర్ ప్లేట్ జూమ్లో ఇట్లా గుంజేస్తుండ్రు వాళ్ళ కెమెరాలు. మళ్ళీ ఫోన్లు పెద్ద కెమెరాలు కూడా కావు, ఇట్లా పెట్టి ఆ స్పీడ్లో ఊరికే స్పీడ్ శ్రీరామ్కు రాదు. శ్రీరాము మణిరత్నం చెప్పే యాక్షన్లో యాక్టింగ్ చేస్తుంటే అట్లా కెమెరా తిప్పగలుగుతారు. కానీ
వాడు ఎంత స్పీడ్ పోతుందో తెలియదు, ఎట్లా పోతుందో తెలియదు. అసలు బండిని కెమెరా టక్న గుంజేస్తామని ఇంటి పోయేదాకా కూడా తెలియదు. అవును. అర్థమైందా? అంత పెద్ద కెమెరామెన్ తయారైపోయింది ఈ రోజు మనోళ్ళు. సినిమాలో పోతే చాలా ఆస్కర్ లెవెల్ ఎదుగుతారు తెలంగాణ హైదరాబాద్ పోలీసు వాళ్ళు ముఖ్యంగా. బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ అయ్యారు, వాళ్ళకి అవార్డు కూడా అప్లై చేస్తాను నేను. యూ షుడ్ గివ్. ఇదంతా మొత్తానికి వసూళ్ళ కోసమా, లేకుంటే మీరు అన్నట్టు అది నేను ఇదేదో ఒక డైవర్షన్ లాగా ప్రజలందరినీ ఇందులో ఎంగేజ్ చేసి వేరే ఏదైనా కొత్త ప్లాన్ చేస్తా ఉన్నాడు? మనకు 100% డైవర్షనే. ఇది డైవర్షనే, ఇది డైవర్షనే, ఐఏఎస్ ఆఫీసర్ది డైవర్షనే. ఈ డైవర్షన్ చుట్టూ మనం ఉన్నాము, మనం ఎంగేజ్ అయి ఉన్నాం, మీడియా ఎంగేజ్ పైన. కానీ ఇది కామన్ మ్యాన్ కి తాకుతుంది కదా, అందుకని నేను ఎంత చెప్తున్నాను, కామన్ మ్యాన్ కి తాకుతుంది. కాబట్టి ఈ భలేది కూడా 2 వీలర్ అంటాడు ఈడ తిరుగుతాడు. అర్థమైందా? ఈరోజు కామన్ మ్యాన్ పోకలెక్టర్కి ఇచ్చేసిండ్రు. అరే నీ అమ్మాయి ఫైన్లకు భయపడి బండి తీయకుండా బస్సు ఎక్కితే బస్సు ఫుల్, బస్సులో టికెట్ తీసుకోవాలి, నాకు సీట్ దొరకదు. అదంతా ఆటోలలో నేను పోయే పరిస్థితి లేదు. అదే నా బండి తీస్తేనేమో నువ్వు ఎట్లకెళ్ళి చూస్తున్నా అది. ఇప్పుడు ఆ 50 రూపాయలలో పోయేది ఇవాళకి వెళ్ళి నాకు 100 రూపాయలు 200 రూపాయలు అవుతుంది. ఇలా కామన్ మ్యాన్, ఇలా మధ్యతరగతి బండి పూర్తిగా ఈరోజు బతుకు అనేది పూర్తిగా భారం అయిపోయాడు. ఇటు బెగ్గర్ హ్యాపీగానే ఉంటుండు, అర్థమైందా, అటు బలిసినోడు హ్యాపీగానే ఉంటుంది. ఇలా టార్గెట్ చేస్తుంది మధ్యతరగతిని. ఇది 101% ఇది దానికి పక్కా అటాక్ అవుతారు. అంటే మధ్యతరగతి భారీ స్థాయిలో ఎఫెక్ట్ కాబోతుంది. నెలకి ఈజీగా 1000-2000 ఫైన్లకే పోతాయి.